నమస్తే. ఓపెన్ టాక్ విత్ విశ్వ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దేశమంతటా ఇప్పుడు ఆధ్యాత్మిక భరితమైన వాతావరణం నెలకొంది. పండగ వాతావరణంతో పోటీ పడుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక శోభకు కారణము అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం ప్రాణ ప్రతిష్టాపన జరిగేటువంటి శుభముహూర్తం కావడం. ఈ శుభ సమయంలో అయోధ్య రామ మందిరం ఏంటి, దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, భారతీయ సమాజానికి శ్రీరాముని తత్వానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి అనేటువంటి విశేషాలని మనతో చర్చించేటందుకు ఒక విశిష్ట అతిథిని కలుసుకోబోతున్నాము. ప్రముఖ పుణ్యక్షేత్రము చిలుకూరు బాలాజీ స్వామిని అంటిపెట్టుకొని అర్చన చేస్తున్నటువంటి అర్చనామూర్తి అయినటువంటి రంగరాజన్ గారిని మనం పలకరిస్తున్నాం. నమస్కారం అండి. భారతీయ సమాజంలో ఏది అనుకున్నా కూడా జై శ్రీరామ్ అనడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ అయోధ్యలో ఈ జరిగేటువంటి ఈ రామాలయం ఏంటి, ఈ అయోధ్య రామ మందిరానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటని అనుకోవచ్చండి? ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలని పోగొట్టేటటువంటి వారు ఆ శ్రీరామచంద్రమూర్తి. అన్ని విధములైన సంపదలు ప్రసాదించేటటువంటి వారు కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి. ఇది ఇవాళది కాదు. ఈ భావన, ఈ భక్తి, ఈ ప్రవాహం ఈ మానవ జాతికి ఒక ఆదర్శ పురుషుడు ఎవరయ్యా అంటే శ్రీరాముల వారు. శ్రీరాముల వారు వాల్మీకి రామాయణంలో పిక్చరైజ్ చేసినప్పుడు వాల్మీకి రామాయణం ప్రారంభమే ఒక ప్రశ్నతో ప్రారంభం. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్చ వాల్మీకేర్ మునిపుంగవం. ఆ వాల్మీకి మహర్షి తన ప్రశ్న ఎవరిని అడుగుతున్నారు అంటే నారదుల మహర్షిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ప్రారంభం. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ క్యోయుక్త అని 16 గుణాలు కల ఒక వ్యక్తి అస్మిన్ సమయ సాంప్రతంలోకి ఈ సమయంలో ఉన్నారా అని. అంటే ఇది ఫ్లాష్ బ్యాక్ లాగా శ్రీరాముల వారు బతికుండగా వాల్మీకి మహర్షి నారదుల మహర్షుల దగ్గర అడిగినటువంటి ప్రశ్నకి ప్రారంభం. ఈ వాల్మీకి రామాయణం అది మనకి ఆది కావ్యం. అందులో శ్రీరాముల వారిని వర్ణించబడి ఉన్నది. తర్వాత కొన్ని వేల కావ్యాలు రామాయణాన్ని ఆంచుకొని ఎన్నో వచ్చాయి. కానీ వాల్మీకి మహర్షి ఎలాగైతే రాముల వారిని పిక్చరైజ్ చేశారో అది అందరి గుండెల్లో అలాగే ఉంది. ఇప్పుడు రావణాసురుని చంపేసి కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అయిపోయాయి. కృతయుగంలో జరిగింది, త్రేతాయుగంలో జరిగింది, ద్వాపరం అయిపోయింది, మనం కలియుగంలో ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా మనం నరకాసురు యొక్క వధం ఎప్పుడైతే దీపావళి చేసుకుంటున్నామో దానికి ముందు విజయదశమి రోజు రావణాసురుని కాల్చుతుంటాం. రావణాసురుని కాల్చినప్పుడల్లా జై శ్రీరామ్ అంటాం. అది శ్రీరాముల వారికి జయం కలగాలి, రావణాసురుడికి అపజయం కలగాలి. ఎప్పుడైనా ఇదే ఒక బాణిగా మనందరం ప్రయత్నం చేస్తున్నాం. రెండవది, మీరు అడిగిన ప్రశ్నలో జై శ్రీరామ్ అనే నినాదం లోపల నుంచి ఒక విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఇస్తుందండి. ఎందుకంటే మన జీవాత్మ, పరమాత్మ, ఇది చాలా ఆధ్యాత్మిక లెవెల్ వెళ్తే పరమాత్మ శ్రీరాముల వారుగా భావిస్తే ఈ జీవాత్మకి సంబంధమే ఆ శ్రీరాముల వారి పాదాలని చేరాలే, వైకుంఠానికి వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నాం. సో జై శ్రీరామ్ అంటే దానికి అడ్డుపడినటువంటి ఏదైనా మీ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలన్నీ కూడా వేరే వైపు ఇంద్రియాలను తీసుకెళ్తున్నప్పుడల్లా జై శ్రీరామ్ అంటే మనసులో ఉండేటటువంటి కల్మషం అంతా పోతుందని ఒక భక్తిపూర్వకమైన నమ్మకం. మూడవది, ఈ శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటటువంటి ఎప్పుడూ కూడా రామనామం చెప్పుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. జై శ్రీరామ్ అంటే మీలో దాసభావం వచ్చేస్తుంది. ఆంజనేయ స్వామి ఏమంటారండి? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామనామం ఉంటుందో అక్కడంతా ఆంజనేయ స్వామి మీకు ప్రత్యక్షంగా వచ్చి ఆ రామనామాన్ని అనుభవిస్తారు. కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాల్చుకుంటూ అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఆంజనేయ స్వామి ఎత్ర ఎత్ర అనే సంస్కృతంలో వేరెవర్ దెర్ ఈజ్ రామాస్ నేమ్ దేర్ హనుమాన్ విల్ బి దేర్. ఇది సింగిల్ డైమెన్షన్ మీనింగ్. కానీ వ్యాఖ్యానం చేసేవాళ్ళు, సంస్కృతం వ్యాఖ్యానం చేసేవాళ్ళు 3 డైమెన్షనల్ మీనింగ్ చెప్తారు. ఎత్ర ఎత్ర అంటే ఎక్కడెక్కడ, ఎవరెవరు, ఏ ఏ సమయంలో, ప్లేస్, పర్సన్, టైం, ఇవి 3 కావాలి కదా. సో చెప్పేవాడు, చెప్పే ప్రదేశం, చెప్పే సమయం, ఇవి 3 ఆంజనేయ స్వామి మనకి ఆ సమయంలో, ఆ ప్రదేశంలో, ఆ మనిషితో, రామనామ చెప్పేవారితో ఉంటాడు. కాబట్టి మీకు దాసభావం వస్తుంది. ఈ దేశంలో ఉండేటటువంటి ఎన్నో గ్రామాల్లో రాముల వారి గుడి ఉంటుందో లేదో తెలియదు, కానీ ఆంజనేయ స్వామి గుడి చెట్టు కిందనో లేక చిన్న ఆంజనేయ స్వామి గుడి తప్పకుండా ఉంటుందండి. ఆంజనేయ స్వామి ఎందుకు మనకి ప్రతీక? ఒక దాసభావానికి ప్రతీక. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిఘంత మారుతాత్మజ. ఆంజనేయ స్వామి ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు రావణాసుడి దగ్గర. ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? నేను రాముల వారికి దాసుణ్ణి. ఈజ్ జస్ట్ టెల్లింగ్ హిస్ బయోడేటా. నేను రాముల వారికి దాసుణ్ణి, కోసలేంద్రుడైనటువంటి రాముల వారికి దాసుణ్ణి. నేను ఒక్కడనే నిహంత మారుతాత్మజ, ఒక్కడనే నిహంత శత్రు సైన్యానాం, శత్రు సైన్యం అన్నిటినీ పోగొట్టగలిగేటటువంటి ఒక్కడనే నేను అంటాను. ఎలాంటి ఒక వాతావరణం చూడండి. రావణాసుడికి నిండు సభలో ఈయన ఒక్కడే ఇలా ఉన్నాడంటే ఈయన సైన్యం ఎలా ఉంటుందని అని. సో ఇవన్నీ కూడా మీకు ఒక్క జై శ్రీరామ్తో వస్తాయి. కాబట్టి మన వాళ్ళకి అది ఒక నినాదమే కాదు, అది ఒక భక్తిపూర్వకమైనటువంటి ఒక ఊపిరిలాగా భావిస్తామండి. అది తప్పకుండా జై శ్రీరామ్ అని చెప్పి ఇవాళ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది అంటే చిలుకూరులో మీరు గమనించుంటారు. 15 రోజులుగా 10 రోజులుగా అక్షతలు అక్కడి నుంచి తీసుకొచ్చారు. అయోధ్య నుంచి తెచ్చిన అక్షతలు గ్రామాలు వెళ్తున్నాయి. ఈ రంగారెడ్డి జిల్లా ఇటువైపు వెళ్ళే గ్రామాల్లో పంచేటటువంటి అక్షతల యొక్క బిందెలు వాళ్ళకి ఏమో సెంటిమెంట్ పంచే ముందు చిలుకూరు తీసుకొస్తున్నారు. కొన్ని గ్రామాల వాళ్ళు తీసుకొస్తున్నారు. అక్కడ భక్తులు మాకు కూడా కొన్ని మొన్న అయితే ఒక కర్ణాటక నుంచి వచ్చారు ఒక భజన బృందం. ఆ టైంలో మన విహెచ్పి రావినూత శశిధర్ గారు ఆ టైంలోనే వచ్చారు. వారు నాన్నగారి ఆశీర్వాదం తీసుకోవాలని ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఏం చేశారు, ఆయన ఒక బిందెలో అక్షతలు తీసుకొచ్చారు. కొన్ని గ్రామాలకి తీసుకువెళ్ళే దారిలో తీసుకొచ్చారు. స్వామివారి ముందు పెట్టి కొంతమందికి పంచాం చిలుకూరులో. అంటే వాళ్ళు ఎక్కువ తీసుకురాలేదు, కొంతమందికి పంచితే దానికి ఒకటే పోటీ పడుతున్నారు. మాకు అంటే శ్రీరాముల వారి యొక్క సంబంధమైనటువంటి అయోధ్యలో ఆయన పుట్టిన, ఆయన అవతారం ఎత్తినటువంటి స్థలంలో ఉంచబడిన అక్షతలకే అంత డిమాండ్ ఉన్నప్పుడు, అంత డిమాండ్ అంటే అంత కోరిక, ఆ స్వామివారి సంబంధం అలా ఉండాలి అంటే ఈ లక్షల కోట్ల జనాభాలో రాముల వారిపైన ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత వాత్సల్యం ఉంటుందో మీరు గమనించాలి.